నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ఏఐసీసీలోని ఓ కీలక నేతని కలిసి తన ప్రపోజల్ను ఆయనకు వివరించారు. ముందుగా పార్టీ మారేందుకు దారితీస్తున్న పరిస్థితులను వివరించి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పనితీరుపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మరో ముగ్గురు మంత్రుల పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని ఆరోపించారు. అయితే సదరు ఎంపీ ప్రతిపాదనను ఏఐసీసీ నేతలు రాష్ట్రానికి చెందిన కీలక నేతల ముందు పెట్టడంతో ఈ విషయం ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు లోక్సభలో అడుగుపెట్టినప్పటి నుండి సదరు బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి పదవిపై కన్నేశారు. అందుకోసం కేబినెట్ విస్తరణ జరిగిన ప్రతిసారి పదవి కోసం తీవ్రంగా లాబింగ్ చేసేవారు. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆ స్థానంలో పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ఢిల్లీ నేతల ముందు ప్రదక్షిణలు చేశారు. కానీ సామాజిక సమీకరణాల కారణంగా ఆయనకు అటు మంత్రి పదవి, ఇటు పార్టీ చీఫ్ పదవి దక్కే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో కొనసాగడం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చిన సదరు ఎంపీ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సమయంలో ఏఐసీసీలోని ఓ కీలక నేతను కలిసినట్టు తెలిసింది. తాను పార్టీ మారాలనే నిర్ణయం వెనుక ఉన్న కారణాలను సదరు నేతకు వివరించారు. ఇప్పటికే మోడీ గ్రాఫ్ రోజురోజుకు తగ్గిపోతున్నది. ఈ మధ్య జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళననే అందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అందుకని ఆ పార్టీలో నేను ఉండలేను. పైగా రాష్ట్రంలో బీజేపీ పర్ఫార్మెన్స్ సైతం అంతగా బాగలేదని సదరు నేతకు వివరించి తనను కాంగ్రెస్లో చేర్చుకోవాలని మనసులోని మాటను ఆయనకు వివరించినట్టు తెలిసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదని ఏఐసీసీ నేతకు ఆ ఎంపీ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యవహార శైలి సరిగ్గా లేదని ఈ సందర్భంగా విమర్శించినట్టు తెలిసింది. బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా సరిగా ఉపయోగించుకోలేకపోయిందని ఆరోపించినట్టు సమాచారం. ఈ సమయంలో పార్టీ నేతలు మరింత దూకుడుగా వివరించి ఉంటే రాష్ట్రంలో బీజేపీకి మరింత డ్యామేజ్ జరిగి ఉండేదని వివరించినట్టు సమాచారం. ఈ సమయంలో ప్రభుత్వం పరోక్షంగా బండి సంజయ్కి సహకరించిందనే విమర్శలు చేసినట్టు తెలిసింది. ఇదే సందర్భంలో ఓ నలుగురు అవినీతి మంత్రుల చిట్టాను సదరు ఎంపీ ఏఐసీసీ నేత ముందు పెట్టినట్టు తెలిసింది. ఆ మంత్రుల శాఖలో జరుగుతున్న అవినీతి ఏ మేరకు ఉంది, ఎంత మేరకు ఆర్థికంగా ప్రయోజనం పొందారు, వచ్చిన సొమ్మును ఎక్కడ పెట్టుబడులు పెట్టారు అనే విషయాలను సైతం వివరించినట్టు సమాచారం. ఆ మంత్రులను కట్టడి చేయలేకపోతే ప్రభుత్వానికి మరింత చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని అలర్ట్ చేసినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైన బీజేపీ ఎంపీ ప్రపోజల్ను ఏఐసీసీ నేత రాష్ట్రంలోని కీలక నేతలకు వివరించినట్టు తెలిసింది. ఆయన పార్టీలో చేరితే వచ్చే లాభ నష్టాలను ఆరా తీసినట్టు సమాచారం. అయితే ఇదే విషయాన్ని రాష్ట్రానికి చెందిన కీలక నేతలు ఇతర నేతల వద్ద ప్రస్తావించగా మెజారిటీ మంది సదరు బీజేపీ ఎంపీ జాయినింగ్పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. ఆయన వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ టిపికల్ లీడర్ వల్ల ఆ జిల్లాలో కాంగ్రెస్ లీడర్లు ఇబ్బందులు పడతారు. ఇన్నాళ్ళు పార్టీని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని చేర్చుకోదంటూ తమ అభిప్రాయాలను వివరించినట్టు సమాచారం. మరి ఎవరా ఎంపీ, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, మరి చేరే కోణంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ తీరుపై అలాగే ప్రభుత్వ తీరుపై విమర్శలు అలాగే ఆరోపణలు ఫిర్యాదు ఎందుకు చేయాల్సి వచ్చిందనేది కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే స్వయాన సీఎం రేవంత్ రెడ్డి పనితీరుపై, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పనితీరుపై కొందరు ఎంపీలు అలాగే కొందరు మంత్రులపై కూడా ఆరోపణలు ఉన్నట్టు ఫిర్యాదు చేయడంతో మరి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో ఇముడుతారా అనేది కూడా ఒక బిగ్ క్వశ్చనే. వాస్తవానికి ఈ మధ్యకాలంలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరగడం, అలాగే బీజేపీ కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరగడం, ప్రధానమంత్రి మోడీ సైతం రీల్స్ రూపంలో ఇటు యువతకు అండగా ఉండడం, విద్యాశాఖ మంత్రిని కూడా రాజీనామా చేయించడం, ఇదంతా కూడా బీజేపీకి చాలా మైనస్ అయిన సందర్భంగా అనిపిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం కావడంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీపై ప్రభావం పడే అవకాశం ఉందని చాలామంది ఎంపీలు అయితే మాత్రం ఒక అసంతృప్తి, ఒక అనాలిసిస్ అయితే చేసుకుంటున్నారట. అందులో భాగంగా
ముందస్తుగానే పార్టీ మారిపోతే భవిష్యత్తులో కూడా ఇక్కడ అధికారంలోకి రాకపోవచ్చు అని కూడా కొందరు ఎంపీలు కూడా ఇప్పటికే వాళ్ళ ఇల్లు వాళ్ళు సర్దుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా తెలంగాణలో ఉన్న ఎంపీల్లో కొంతమంది ప్రధానంగా బీజేపీలో ఉన్న 8 మందిలో కొంతమంది కూడా ఎక్కడో ఒక అసంతృప్తి అయితే కనిపిస్తుంది. వాళ్ళకు వ్యక్తిగతంగా కొన్ని పదవులు రాకపోవడం, కొంత గుర్తింపు లేకపోవడం, స్థానిక పరిస్థితుల కారణంగా అధికార కాంగ్రెస్ వైపు అడుగు చూస్తున్నట్టయితే మాత్రం కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఇక ఏఐసిసి నేతను ఓ బీజేపీ ఎంపీ కలిసి నేను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఇప్పుడు ఈ నా విషయంలో ఒక క్లారిటీ ఇవ్వండి, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతానికి కొన్ని తప్పులు చేసింది, బండి భగీరథ్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో యుద్ధం చేయలేకపోయింది, అది బీఆర్ఎస్కు బాగా వర్కౌట్ అయిపోయింది, కలిసి వచ్చింది, ఎందుకో బీజేపీకి కాంగ్రెస్ అండగా ఉన్నట్టు బండి సంజయ్కి సహకరించినట్టు కూడా ఉన్నది కూడా వివరించాడట. అందులో భాగంగా తను ఎందుకు జాయిన్ అవుతున్నాడు, ఏ పరిస్థితులు అని చెప్పిండట. మరి ఈ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంటుందా? ఇప్పటికే జాయినింగ్ అయిన ఎమ్మెల్యేలతోనే పెద్ద తలనొప్పి అవుతుంది, రోజు కూడా కోట్లాడి జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో మరి ఈ ఎంపీని జాయిన్ చేసుకుంటే స్థానిక పరిస్థితులు ఎట్లా ఉంటాయి, స్థానిక కాంగ్రెస్ మద్దతు కూడా అవసరం ఉంటుంది. ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేతోనే గతంలో చేరిన వాళ్ళతోనే రోజు కూడా కోట్లాట అవుతుంది, రోజు ఫిర్యాదులు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో మరి ఆ ఎంపీని చేర్చుకుంటుందా? ఎవరా ఎంపీ? ఎందుకు ఇప్పుడే అంత తొందరగా చేరాలనుకుంటున్నారు? ఇంకా 2.5 ఏళ్ళ సమయం ఉంది, అయినా కానీ ముందస్తుగా తన వ్యూహాన్ని ఎందుకు ఇటువైపు మళ్ళాలనుకుంటున్నారు? పనిలో పని మరి ఫిర్యాదు చేసి మరి కాంగ్రెస్లో ఎట్లా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు? తను కాంగ్రెస్లో ఏం ఆశిస్తున్నారు అనేది కూడా ఒక బిగ్ క్వశ్చనే. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో చేరుతారో ఎవరు కూడా చెప్పలేం. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు, అక్కడున్న సాధారణ పరిస్థితులు, స్థానిక పరిస్థితులు, వ్యక్తిగత అవసరాలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నేపథ్యంలో మరి పార్టీ ఈ ప్రతిపక్షాల ముందే చేరితే రేపు బలంగా తయారు కావచ్చు, రేపు గుర్తింపు ఉంటుంది, అధికారంలోకి వచ్చిన తర్వాత జాయిన్ అయితే ఏం పని ఉండదంటూ కూడా అనుకున్నాడేమో. కానీ మొత్తానికైతే మాత్రం ఆ ఎంపీ కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమవుతున్నాడు. మరి బీజేపీ ఏమైనా దిద్దుబాటు చర్యలు చేపడుతుందా? ఎవరెవరు ఎక్కడెక్కడ అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళను కట్టడి చేసే ప్రయత్నం చేసుకుంటుందా, లేకపోతే ఎవరిష్టం వారిదే అన్నట్టు కూడా మరి వ్యవహరిస్తుందా లేదా అని మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.